ఈ బోటి కర్రీ చాలామందికి ఎలా కడగాలో తెలీదు. నాకైతే మొత్తానికే తెలీదు. పెళ్లి కాకముందయితే నేను చికెన్ తప్ప వేరే నాన్ వెజ్ కర్రీ తినలేదు. పెళ్ళయ్యాక మా ఆయనకైతే బోటి కర్రీ అంటే ఇష్టమని తెలిసింది. పెళ్ళైన కొత్తలో తినలేదు కానీ నా కోసం చికెన్ తెచ్చేవాడు. ఇక మెల్లిమెల్లిగా నేను కూడా బోటి తినడం అలవాటు చేసుకున్నా. తినడం అయితే తింటా కానీ అది ఎలా కడగడమో నాకు తెలీదు. ఎప్పుడు మా మామయ్యనే కడిగేవాడు. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. పెళ్లి కాకముందు నేను కడిగినా నీకిప్పుడు పెళ్ళయింది నేనెందుకు కడగాలి అని అనుకోకుండా నన్ను కూడా తన కూతురులా అనుకొని మా మామయ్యనే కడిగేవాడు. ఇంకా ఊకే బోటి తెచ్చిన ప్రతిసారి పాపం మా మామయ్యనే కడుగుతున్నాడని ఈసారైతే నేను కడగాలని మా మామయ్యనైతే అడిగాను. ఎలా కడగాలి మామయ్య అని అడిగితే మామయ్య అయితే నాకు ఇలా కడగాలమ్మా అని చూపించాడు. ఒక గిన్నెలో బోటికి సరిపడా నీళ్లు పోసుకొని నీళ్లు బాగా మరిగేదాకా ఉంచుకోవాలి. అందులో బోటి వేయాలి. వేశాక ఇలా ఒక్కొక్క దాన్ని కట్ చేసుకోవాలి. వీటిని ఇలా గీకాలి. నీళ్లు మంచిగా మసలక ముందుకే బోటి వేస్తే మనం ఎంత గీకినా కూడా రాదు అన్నాడు. మొత్తానికైతే మా మామయ్య నాకు బోటి ఎలా కడగాలో నేర్పించాడు. ఎంతమంది కోడళ్ళకి ఉంటాడు ఇలాంటి మామయ్య. అత్తమ్మ నేర్పించిన కోడల్ని చూశారు కానీ నాలా మామయ్యలు కూడా నేర్పించిన కోడల్ని చూసారా? మీ మామయ్యలు కూడా మీకు ఏమైనా నేర్పించారా? నాకైతే కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.